హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ విత్ లాంగ్ వీడియో. సో రీసెంట్గా ఏం జరిగింది అంటే నాకు ఏప్రిల్ 1కి శాలరీ పడింది. ఏప్రిల్ 2కి ఏం జరిగిందంటే నాకు అకౌంట్ నుండి 11.70 మనీ కట్ అయిపోయాయి అనమాట. అయితే డెబిట్ అయిపోయేసరికి నేను టెన్షన్ పడ్డాను. యాక్చువల్గా ఫస్ట్ అక్కడ పెండింగ్ ట్రాన్సాక్షన్ అని ఉంది. సరే మనం బ్యాంక్ వాళ్ళకి కాల్ చేద్దాంలే అన్నట్టుగా నేను బ్యాంక్ వాళ్ళకి కాల్ చేశాను. కాల్ చేసి డీటెయిల్స్ తీసుకున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ నాతోటి మాట్లాడాక కరెక్ట్ టీమ్‌కి పంపించాక మళ్ళీ హాఫ్ అన్ అవర్ మాట్లాడాక కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. కానీ నేను మళ్ళీ ట్రై చేశాను. మళ్ళీ హాఫ్ అన్ అవర్ పడింది. సో, నాకు ఈ ప్రాసెస్ జరగడానికి కంప్లీట్‌గా 1 అవర్ పడింది. తినకుండా నేను టెన్షన్ పడుకుంటూ చేశాననమాట. ఎంతైనా మన అకౌంట్ డీటెయిల్స్ వేరే వారి దగ్గర ఉన్నాయి అంటే అసలు ఫస్ట్ టెన్షన్ అది. అండ్ ఇమ్మీడియేట్‌గా మా హస్బెండ్ వచ్చేసి అమౌంట్ మొత్తం తనకు పంపించేయమన్నాడు. నేను కంప్లీట్‌గా పంపించేసాను. ఒక £50 మాత్రమే పెట్టుకున్నాను. సరే, ఎందుకంటే మనకు కొన్ని కట్ అయ్యేటుంటాయి కాబట్టి ఈఎంఐస్ అలా. సరే చూద్దామనేసి. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే ఆహ్, నాకు తెలీదు అసలు ఎవరు యూజ్ చేశారో గూడా ఇప్పటికి కూడా తెలీదు. బట్ నాకు ఒక 11.70 కట్ అయిపోయాయి. నేను వాళ్ళకు డీటెయిల్స్ చెప్పాను. ఏం జరిగిందంటే, మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే, ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారంటే, ఓకే వాళ్ళకి అడగండి ఒకసారి, మీ కార్డ్ ఏమైనా యూజ్ చేశారంటే, తను యూజ్ చేశాడు. కాకపోతే తన కార్డ్ నుంచి యూజ్ చేశాడు. దేనికి కట్ అయిందంటే బోల్ట్, అంటే ఇది మనకు ఇండియాలో ర్యాపిడో, ఓలా, ఊబర్ ఎలానో ఇక్కడ బోల్ట్ అంటారు. టాక్సీ అనమాట. సో, బోల్ట్ కట్ అయ్యాయి. అసలు నేను పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంటే నాది ఓన్లీ బస్ తప్ప నేను ట్రామ్ తక్కువ యూజ్ చేశాను. అసలు క్యాబ్ జోలికే పోను. కొంచెం దూరం ఉన్న £5 అంత అంటారు. అదేదో £2 పెట్టుకుంటే వెళ్తాం కదండీ! అసలు నేను అస్సలే యూజ్ చేయను. అలాంటిది ఎలా కట్ అయ్యాయనేసి నేను వాళ్ళతో మాట్లాడితే మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి ఇక్కడ. అయితే నేను మళ్ళీ వాళ్ళకు కాల్ చేస్తే ఆ డీటెయిల్స్ అడిగినారు. నేను చెప్పాను ఎవరు యూజ్ చేయలేదు అంటే, ఎక్కడైనా పెట్టారా? ఎక్కడైనా మీరు కార్డ్ ఎవరికైనా ఇచ్చారా? అంటే, లేదు నాకు ఐడియా ఉంది. నేను ఇంట్లోనే ఉంటుంది నాకు ఆ కార్డ్ అనేది. బట్ ఓకే అనేసి వాళ్ళు డీటెయిల్స్ తీసుకున్నాక ఎందులో కట్ అయిందనేసి వాళ్ళు అదొక ఫ్రాడ్ కింద కన్సిడర్ చేశారు. ట్రాన్సాక్షన్ అనేది ఫ్రాడ్ కింద కన్సిడర్ చేసి ఓకే అనేసి వాళ్ళు ఇలా కాల్ అంటే మనకేంటంటే కొత్త కార్డ్ ఇస్తారు. సో, వాళ్ళు మనల్ని అడుగుతారు. సో, ఈ కార్డ్ మొత్తం డెమాలిష్ చేసేసి అలా అవసరం లేదా మీకంటే తీసేసేయండి అని చెప్పేసాను. సరే, మీకు ఒక 5 వర్కింగ్ డేస్‌లో మళ్ళీ కార్డ్ వస్తదనేసి చెప్పారు బ్యాంక్ నుండి. సో, నేనేం చేశాను, ఇంకా సరే నాకు కొత్త కార్డే కావాలి. ఎందుకైనా మంచిది సాలరీ పడే ఆ కార్డ్ కాబట్టికనేసి మళ్ళీ కొత్త కార్డ్ కావాలంటే ఓకే అనేసి వాళ్ళు పంపించేసారు. ఒక 5 డేస్‌లో వచ్చింది. యాక్చువల్‌గా ఇది ఓల్డ్ కార్డు. ఇది న్యూ కార్డ్ అనమాట. ఎనక మాత్రం డీటెయిల్స్ ఉంటుంది. సో, లాస్ట్‌కి ఇక్కడ మన ఇండియాలోనే 16 డిజిట్స్ నెంబర్స్ అనేవి ఉంటాయి కదా! ఇక్కడ అన్నీ సేమ్ ఉన్నాయి. లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే డిఫరెంట్ ఉంది. కొత్త కార్డ్‌కి అంతా సేమ్ ఉంది. అండ్ సార్ట్ కోడ్, అకౌంట్ నెంబర్ గానీ, ఎక్స్‌పైర్ మాత్రం నాకు కొత్త కార్డ్ కాబట్టి 27కి ఉంది పాత కార్డు. ఇప్పుడు 28కి వచ్చేసింది. అండ్ సివివి ఇవి చేంజ్ చేసినాయి అంతే. ఓన్లీ ఈ 3 మాత్రమే చేంజ్ అయినాయి. 16 నెంబర్స్‌కున్న లాస్ట్ 2 కార్డ్స్ సివివి అండ్ ఎక్స్‌పైరీ డేట్ ఇవి 3 మాత్రమే చేంజ్ అయినాయి. సో, నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఫస్ట్ ఒకవేళ మీరు కార్డ్స్ ఉంటాయి గదా! ఇది మెయిన్ బ్యాంక్ అనమాట. అది యాక్చువల్‌గా ఇది నా సాలరీ బ్యాంక్. అంటే సాలరీ పడతది కదా! ఆ కార్డు. యాక్చువల్‌గా ఇది నేను తీయను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది నేను ఎప్పుడు గూడా వాలెట్‌లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉంటుంది. కనీసం వాలెట్ గూడా నేను తీసుకెళ్ళను. ఒకవేళ ఐఫోన్ ఉంటే మాత్రం మీరు యాపిల్ పే గానీ, వాలెట్ గానీ ఉంటుంది మనకు. మొబైల్‌తోనే ఇట్లా ట్యాప్ చేస్తారు. అది యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే నేనైతే ఆ కార్డ్ తీయను. నాకు నార్మల్‌గా మోన్జో కార్డ్ అనేసి నార్మల్ ఉంటది. చిన్న కార్డ్ ఉంటది. అందులో గూడా ఒక £10 మినిమమ్ £10 తప్ప మొత్తం ఇందులోనే పెద్ద బ్యాంక్‌లోనే ఉంటుంది. అది ఇంట్లోనే ఉంటుంది. ఒకవేళ ట్రాన్సాక్షన్ కావాలంటే మొబైల్‌లోనే బ్యాంక్స్ ఉంటుంది గదా! యాప్స్ త్రూ నేను మోన్జోకి వేసుకుంటాను. ఒక్కొక్క £10 రీచార్జ్ చేయను. ఎందుకంటే మొబైల్ పోయినా మనకు ప్రాబ్లమే. వాలెట్‌లో వచ్చి ఎవరైనా లాక్కొని వెళ్ళిపోయినా మనకు ప్రాబ్లమే. సో, డబ్బులుంటాయి కాబట్టి అసలు నేను తీయను. కానీ నేను తీయకుండా ఎలా జరిగింది అంటే చెప్పలేము. ఎందుకంటే నాకు కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. బట్ అవి చెప్తే నాకు వీడియో చూసే వాళ్ళకి డౌట్ వస్తుండొచ్చు. సో, అందుకే నేనేం చెప్తున్నాను అంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు వాలెట్స్ అంటే కార్డ్స్ ఉంటాయి కదా! కంపల్సరీ ఒక 2, 3 కార్డ్స్ అనేది కంపల్సరీ ఉండాలి. మినిమమ్ 4 ఉన్నా, 5 ఉన్నా గానీ ఏం కాదు. ఖచ్చితంగా ఎక్కువ కార్డ్స్ ఉండాలి. ఒకటి కంప్లీట్‌గా ఓన్లీ సాలరీకి మాత్రమే పెట్టుకోండి. అంటే మీరు వర్క్ చేసే దగ్గర సాలరీ పడేది. అది మాత్రం ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. ఏ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయకూడదు. అది మెయిన్ ఇంపార్టెంట్.
నేను డెలివరీస్ అలాంటివి ఉంటాయి కదా, ఫస్ట్ ఆఫర్కి మనకు ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకుంటే కొంచెం మనీ డిస్కౌంట్ వస్తుంది కదా అన్నట్టు వాళ్ళు మీ కార్డ్స్ యూస్ చేస్తారు. సో జాగ్రత్త, అట్లా యూజ్ చేస్తుంది నేను ఇవ్వను అని డైరెక్ట్గా చెప్పేసేయండి, ఏం కాదు. ఎందుకంటే కార్డ్స్ గురించి మనకు ఇంపార్టెంట్. మేబీ మేము అట్లా ఇచ్చుండొచ్చు, సో అదొక ప్రాబ్లము. అట్లా ఏమైనా యూజ్ చేసినా కానీ, ఎందుకంటే మా డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎప్పుడో ఒకసారి యూజ్ చేసుకుంటారు. ఈవెన్ ఇప్పుడు నాకు 11.70 మనీ కట్ అయిపోయాయి, విదిన్ 1 సెకండ్స్లో వాళ్ళు వేసేసారు బ్యాంక్ వాళ్ళు కూడా. ఎందుకంటే అది ఫ్రాడ్ అనేసి వాళ్ళ అకౌంట్లో ఉంటుంది కాబట్టి డీటెయిల్స్ అన్నీ నాకు ఎమ్మటే మనీ వేశారు. ఇలా కాల్ కట్ చేశాను, కాల్ కూడా కట్ చేయలేదు, ఆన్ కాల్లోనే ఉన్నాను, వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. నా అమౌంట్ నాకు రిటర్న్ వచ్చేసాయి, నో ప్రాబ్లం. ఇక్కడ 11 పౌండ్స్ అంటే తక్కువ ఏం కాదు చెప్పాలంటే, వచ్చేసాయి ఏం కాదు. అంటే 1 అవర్ నా జీతం 1 అవర్ కష్టపడితే వచ్చే మనీ అనమాట 11.77, ఇంకా ఎక్కువనే ఇది. సో ఏంటంటే కార్డ్స్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా కానీ ఎవరికి కూడా షేర్ చేయకండి. ఒకవేళ వాళ్ళు ఫీల్ అవుతారు, పోయి భయపడతారు అని, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో అన్నా కానీ అవసరం లేదు మీకు వాళ్ళతోటి. మీకు ఒక మెయిన్ కార్డ్ ఏమో శాలరీకి ఉంచుకోండి, ఒక నార్మల్ కార్డ్ ఏమో వెజిటేబుల్స్ అలాంటివి ఉంటే అమౌంట్ ఇందులో నుంచి యాప్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే. ఆ కార్డ్ మాత్రమే ట్రావెల్ చేయండి. ఒకవేళ మీకు ఐఫోన్ కనుక ఉంటే అందులోనే వ్యాలెట్ అని ఉంటుంది, జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఉంటుంది కాబట్టికి. సో ఇది ఏంటంటే నా కార్డ్ డీటెయిల్స్ ఎవరో యూజ్ చేశారు, బట్ కట్ అయింది మాత్రం 11.70. అందుకు నేను భయపడి కొత్త కార్డ్ తీసుకున్నాను. ఒకవేళ ఆ రోజు అమౌంట్ అయితే చాలానే ఉండే అసలు నా అకౌంట్లో, పొరపాటున ఏదైనా పెద్ద అమౌంట్ కానీ శాలరీ టైం కదా అని చెప్పేసి ఎక్కువ అమౌంట్ పోతే మాత్రం నాకు చాలా హెడేక్ ఉంది. ఒకవేళ ఇది ఫ్రాడ్ కిందకి వచ్చింది అనుకో, బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే మన అమౌంట్ మనకి వేసేస్తారు. లైక్ ఒక 600-700 పౌండ్స్ ఉన్నా సరే మన ఫాల్ట్ లేనప్పుడు, ఎవరైనా యూజ్ చేసినా అట్లాంటి టైం ఉన్నప్పుడు వాళ్ళు మనకు పంపించేస్తారు. కానీ ఒకవేళ వాళ్ళు పంపించలేదు అనుకోండి, మీ ఫాల్ట్ అన్నట్టుగా పంపిస్తే మాత్రం కష్టం. ఇది యాక్చువల్గా ఫ్రాడ్లెన్స్ ఫాల్ట్ కాబట్టి, అంటే ఎవరో యూజ్ చేస్తారు మొత్తానికైతే. యూజ్ చేయకుండా అయితే లేదు నా కార్డు, బట్ నేను కొత్త కార్డు యూజ్ చేసుకున్నాను. సో ఏంటంటే జాగ్రత్తగా ఉండండి కార్డ్స్ విషయంలో. మనం చేసే మిస్టేక్స్ ఎక్కడ ఉంటుంది చెప్పాలా? ఇప్పుడు షాప్కి వెళ్ళేసి వచ్చామనుకోండి, టైర్డ్ అయిపోయి, లేకపోతే వర్క్కి వెళ్ళేసేసాం టైర్డ్ అయిపోయి ఏం చేస్తాం, రాగానే వచ్చి కార్డ్స్ అలా పక్కన పడేస్తాం. సో మీరు కంబైన్డ్గా ఉన్నా కానీ, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ మీ కార్డ్ ఒకసారి క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. ఆ టైంలో ఏమైనా యూజ్ చేసుకున్నా కానీ ఓటీపీలు అవి ఇవి వెళ్ళిపోతే మాత్రం ఇంకా అంతే. సో ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్సే మనకు కొంచెం రిస్క్ ఫ్యాక్టర్లోకి తీసుకెళ్తాయి అనమాట. సో ఇది పెద్ద మ్యాటర్ కాదు, బట్ అలానే చిన్న మ్యాటర్ కూడా అస్సలు కాదు. ఎందుకంటే మీకు తెలియకుండానే ఒక్కోసారి 2 పౌండ్స్ 3 పౌండ్స్ అలా కట్ అవుతున్నాయి అనుకోండి, దేనివల్లనో కట్ అవుతున్నాయి అని మీరు అలా భ్రమపడ్డారు అనుకోండి, చెప్పలేము మీ కార్డ్ ఎవరు యూజ్ చేయడం వల్ల అలా కట్ అవుతున్నాయి అనేసి. ఈవెన్ మనకు వెంటనే బ్యాంక్ కాల్ చేస్తాము అసలు వితౌట్ అని, కానీ ఇక్కడికి వచ్చాక ఏంటంటే కొంచెము ఆలోచిస్తుంటాము, కాల్ చేయాలా వద్దా, మాట్లాడాలా వద్దా అన్నట్టు. చాలా డేస్ అయిపోయాకంటే ఫ్రీగా అయిపోతాము, కానీ స్టార్టింగ్లో వచ్చేసరికి కొంచెం టెన్స్గా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా కానీ, అమ్మో వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకుంటే ఎలా అనుకుంటారు, అన్న ఫీలింగ్ వస్తుంటుంది. కాబట్టి అసలు మీ దగ్గర ఉంది అంటే ఒకటే కార్డు ఉందని చెప్పండి, అది చిన్న కార్డు అది పెట్టుకోండి. ఒకటి మెయిన్ కార్డు లోపల బ్యాగ్లో పెట్టేసుకుంటే అది బెస్ట్ అనేసి నా బెస్ట్ సజెషన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు నాకు జరిగింది 11.70 అమౌంట్, కానీ ఆ రోజు మాత్రం ఒకవేళ 500 షాపింగ్ జరిగింటే మాత్రం నాకు అసలు పిచ్చి ఎక్కిపోయేది. అసలు అట్లా ఉంటుంది. నాకు 11.70 కట్టగానే అసలు నాకు ఈవెన్ 1 పౌండ్ పోయింది అనగానే నేను ఫుల్ ఇట్లా ఇదైపోతా. అలాంటిది పెద్ద అమౌంట్ అయితే మాత్రం అక్కడే కలదిరి కింద పడిపోతా. సో ఇక్కడికి వచ్చాకనే మనీ వాల్యూ తెలుస్తుంది మెయిన్గా. సో దాని గురించి చెప్తున్నాను. సో బీ కేర్ఫుల్ గైస్. అండ్ ఇందులోనే ఇంకొక చిన్న విషయము. సో ఇదంతా ఒక పార్ట్ అయితే, నాకు రీసెంట్గా ఒక మెయిల్ వచ్చింది. ఏమని అంటే రాయల్ మెయిల్ అని ఉంటుంది ఇక్కడ, అంటే డిపిడి కొరియర్ అనమాట. అమెజాన్ కానీ ఏదిగైనా కానీ మనకు అదే కొరియర్లో స్లిప్స్ కానీ పేపర్ ఉంటాయి కదా, ఏవైనా కానీ అందులోనే వచ్చి మనకి ఇచ్చేసి వెళ్తారనమాట, పోస్ట్లో వేసి వెళ్తారు. సో అదేం జరిగిందంటే నాకు యాక్చువల్గా మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఇక్కడ పెడతాను చూడండి. 2 టైమ్స్ వచ్చింది. ఫస్ట్ టైం వస్తే నేను ఇగ్నోర్ చేసిన, మళ్ళీ వచ్చింది. ఏంటి అంటే మీకు డెలివరీ వచ్చేది ఉంది, కానీ మీ అడ్రస్ వల్ల అది రాలేకపోతుంది, మీరు అడ్రస్ చేంజ్ చేసుకోండి అనేసి. యాక్చువల్గా ఆ టైంలో నాకు డెలివరీ వచ్చేది ఉంది. సో నేనేమనుకున్నానంటే మేబీ అది రియల్ ఏమో అన్నట్టు క్లిక్ చేశాను. లింక్ ఇచ్చారు అక్కడ, లింక్ క్లిక్ చేశాను, యాక్సెప్ట్ చేశాను. ఒకటి పోయినాక మీకు 23 పెన్స్ 22 పెన్స్ మాత్రమే, అంటే 23 రూపీస్ 22 రూపీస్ అంత 25 ఆర్ 30 వరకు ఇది పే చేస్తే మీకు అడ్రస్ అప్డేట్ అవుతుంది అనేసి నాకు అక్కడ డౌట్ వచ్చింది.
సరే మనం ఏమనుకుంటాం, చాలా తక్కువ అమౌంట్ కదా చేసేద్దాంలే అనుకుంటాం. బట్ అలా చేసాను ఒక్క క్లిక్ ఇచ్చారనుకోండి, ఒకవేళ అది మెయిన్ బ్యాంక్ అయినా అమౌంట్ ఉన్నా గానీ ఫట్ ఎగిరిపోతాయి అనమాట. సో, అంత డేంజర్ ఉంటది. సో, అలాంటి పనులు మాత్రం చేయకండి. ఈ ఏ మెయిల్ గానీ నేను ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. అలాంటి మెయిల్స్ వస్తే మాత్రం కంప్లీట్‌గా ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీకు రావాలి అని అనుకుంటే మాత్రం, రియల్‌గా ఏమన్నా వచ్చేది ఉందంటే మాత్రం ఆల్రెడీ మీరు అడ్రస్ అనేది అప్డేట్ చేసే ఉంటారు. బట్ అదంతా నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. అలాంటి మెయిల్స్ వస్తే మాత్రం కంప్లీట్‌గా ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీకు రావాలి అని అనుకుంటే మాత్రం, రియల్‌గా ఏమన్నా వచ్చేది ఉందంటే మాత్రం ఆల్రెడీ మీరు అడ్రస్ అనేది అప్డేట్ చేసే ఉంటారు. బట్ అదంతా నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు ఇది పెద్ద ఇదనమాట. రాయల్ మెయిల్ యాక్చువల్‌గా నాకు సీక్వెన్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ రాయల్ మెయిల్ ఎలా ఉంటుందో అలానే వచ్చింది. సో, నేను అలా బిలీవ్ చేశాననమాట. అసలు 100% సేమ్ ఎలా ఓపెన్ అయితుందో అలానే ఓపెన్ అయింది. జనరల్‌గా మేము ఈ రాయల్ మెయిల్ యూజ్ చేస్తాం కాబట్టికి నాకు అలానే వచ్చిందనేసి నేను నమ్మాను. బట్ ఇంకా నేను ఫర్దర్ స్టెప్ తీసుకోలేదు. ఎందుకంటే యాక్చువల్‌గా నాకంత డౌట్ అనిపిచ్చింది. ఇంకా అమౌంట్ నేను దానిలో డీటెయిల్స్‌కెళ్ళిపోయేసరికి ఎన్నో పౌండ్స్ ఇట్లా మనం పంపించేస్తాం అన్నట్టు ఉంది. కానీ అంత పౌండ్స్ ఆ డీటెయిల్స్‌లోకి మాత్రం మనం ఎవ్వరు చూడరు. బట్ నేను చూసాను కాబట్టికి చెప్తున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో, బీ కేర్‌ఫుల్. కార్డ్స్ మాత్రం ఎవరికీ యూజ్ చేయకండి. ఫ్రెండ్స్ ఫీల్ అయినా సరే యూజ్ చేయకండి. ఇంట్లోనే ఒక సేఫ్ ప్లేస్‌లో వాళ్ళకు చెప్పకుండా పెట్టుకోండి. ఒకటే కార్డ్ యూజ్ చేయండి. అందులో అమౌంట్ కూడా ఎక్కువ క్యారీ చేసుకోవద్దు. అంత యాపిల్ మొబైల్ ఉంటే ఇంకా మంచిది. అందులోనే పెట్టుకుంటే సరిపోద్ది. అంతేగాని రిస్క్ అయితే తీసుకోకండి. అది నా సజెషన్. నాకు వచ్చిన డీటెయిల్స్ కూడా నేను పెడతాను. మీరు అప్పుడన్నా చూసి నమ్మండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే ప్లీజ్ లైక్. బాయ్.